ఇది కాంగ్రెస్ పార్టీ మీటింగ్ టీఆర్ఎస్ వాళ్ళకి ఎందుకున్నది లేదు కదా పోలీసులు ఏరి పోలీసులు ఎక్కడ వెళ్ళు ప్రొటెక్షన్ పోలీసులు ఎక్కడున్నారు ప్రొటెక్షన్ ఇవ్వాలి పోలీసులు పోలీసులు ఎక్కడ ఉన్నారు పోలీసులు రావాలి కదా ఆడేల మీటింగ్ వస్తారా మీటింగ్ ఒక్కసారి ఆలోచించండి పెద్దమ్మలు చిన్నమ్మలు కాంగ్రెస్ పార్టీ మీటింగ్లకి టీఆర్ఎస్ వానికి ఏం పని ఎందుకు వచ్చాడు మన మీటింగ్లకు పోతే వాళ్ళు మీటింగ్లు చేయగలుగుతారా 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 हम उसके मीटिंग पे गए तो मीटिंग कर सकते हैं क्या రౌడీజం చేస్తారా అరే మనోహర్ రావు నిన్ను కనుక జైలుకు పంపేయకపోతే నా పేరు కంది మొరం దొంగ ఇసుక దొంగ మొరం దొంగ మనోహర్ రావు ఈ జోగు రామన్న పూర్తి జోగు రామన్న పూర్తి మాట్లాడు మనోహర్ రావు కంది శ్రీనివాస్ రెడ్డి రెచ్చగొట్టద్దు బిడ్డ మీ అందరి పేర్లు గుర్తు పెట్టుకుందాం ప్రతి ఒక్కరి పేరు గుర్తు పెట్టుకుందాం ఆదివాసీ మహిళల మీద టీఆర్ఎస్ దొంగలు ఇక్కడ ఆదివాసీ మహిళల మీద చట్టపరంగా మీరు వాళ్ళకి ఏం చర్యలు మహిళల మీద ఆదివాసీ మహిళల మీద మీటింగ్ మా మీటింగ్ లో రావడానికి ఏముంది మా మీటింగ్ లో ఎందుకు వస్తారు వాళ్ళు ఏం అవసరం
మాకు ఆడు మరో వ్యక్తి దొంగ ఆడొక పుండన కోసుకున్న దొంగ మనోరు రే జోగురామన్న నీకు సవాల్ చేస్తున్నాం. నిన్ను కూడా ప్రతి గ్రామంలో మా కార్యకర్తలు ఇక్కడ నుంచి అడ్డుకుంటారు. జోగురామన్న నువ్వు గుర్తుంచుకో. కాంగ్రెస్ పార్టీ బేలా మండలం చెప్రాల ఆదిలాబాద్ నియోజకవర్గం బేలా మండలం చెప్రాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ప్రచార కార్యక్రమంలో అంటే వివాదం ఒక ఉద్రిక్తత చోటు చేసుకుందని చెప్పవచ్చు. పూర్తి అనుమతులు తీసుకొని నిర్వహిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రచారం కార్యక్రమం వద్దకు టీఆర్ఎస్ కు చెందినటువంటి వాళ్ళందరూ వచ్చి ఇక్కడ అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేయడం జరిగింది, రచ్చ సృష్టించడం జరిగింది. స్వయంగా ఇక్కడ బేలాకు చెందినటువంటి ఎస్ఐ వచ్చినప్పటికీ కూడా దీన్ని అడ్డుకోలేనటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇక్కడికి వచ్చి అడ్డుకోవడాన్ని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు, ఏ విధంగా భావిస్తున్నారు? ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు మరి మేము ముందస్తు అనుమతులు తీసుకొని ఎన్నికల అధికారికి మేము షెడ్యూల్ ప్రకారం చెప్రాల గ్రామానికి రావడం జరిగింది. ఈ చెప్రాల గ్రామంలో గత 15 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ నాయకుడు జోగురామన్న తొత్తులైనటువంటి రౌత్ మనోహర్ మీద మా అభ్యర్థి విమర్శలు చేస్తాడు, తప్పకుండా చేస్తాడు. అందులో ఏమాత్రం అనుమానం లేదు. రౌత్ మనోహర్ గుండా రంగా అని చెప్పి వాళ్ళ కార్యకర్తలే ఎన్నో చోట్ల చెప్తుంటారు. మేము మా అభ్యర్థి మాట్లాడితే ఎందుకు తప్పు పడుతున్నారు? బిడ్డ ఖబర్దార్, జోగురామన్న నిన్ను ప్రతి గ్రామంలో మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం భవిష్యత్తులో నిన్ను అడ్డుకొని తీర్చామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు దీనిపైన పోలీసు ఎస్ఐని అడిగినట్టయితే ఫిర్యాదు ఇస్తే చర్యలు తీసుకుంటామంటున్నారు. ఫిర్యాదు ఇచ్చేటటువంటి ఆలోచన తప్పకుండా దీని మీద ఎవరెవరు ముందుకు వచ్చిందో మా చెప్రాల నాయకులను అడిగి తప్పకుండా పోలీస్ స్టేషన్ లో వారిపై ఫిర్యాదు చేయడం జరుగుతుంది. అందులో వెనుకకొచ్చే ప్రశ్న లేదు. అమ్మా చెప్పండి, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం దగ్గరకు వచ్చి బీఆర్ఎస్ వాళ్ళు అడ్డుకునే దాన్ని అంటే మీరు ఏ విధంగా చూస్తున్నారమ్మా? ఇది అడ్డుకునుడు అనేటటువంటిది కరెక్టేనా? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రచారం జరుగుతుండగా అడ్డుకోవడాన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? ఇది కరెక్టేనా? ఇది కాంగ్రెస్ మీటింగ్ మేము పెట్టుకున్నాము. ఆయనకి ఇష్టం లేకుంటాడు రావద్దీన్లకు ఆయన మీటింగ్ లకు మాకు ఇష్టం లేదు కదా, మేము పోము. కానీ ఇంత పబ్లిక్ ఖరాబ్ చేస్తున్నాడు ఎందుకు? ఇది ఇప్పుడు ఎంత దబ్బుడు నూకుడు ఆడాలని ఎట్లా చేస్తున్నారు? ఇది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డి ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, పూర్తి అనుమతులు తీసుకున్నటువంటి ఇటువంటి ప్రచార కార్యక్రమంలో అధికార పార్టీ ఈ విధంగా వ్యవహరించడాన్ని, ఆ పార్టీకి సంబంధించినటువంటి ఈ వ్యవహారాన్ని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు, ఏ విధంగా భావిస్తున్నారు? ఒకటి, జోగు రామన్న అనేటువంటి దుష్ట శక్తి ఆదిలాబాద్ ప్రజల్ని పీడించుకొని తింటున్నటువంటి శక్తి ఓడిపోతున్నా అన్న భయంతో చెప్రాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కోసం అశేషంగా ప్రజలు వచ్చి వందలాదిగా ప్రజలు తరలి వచ్చి కాంగ్రెస్ పార్టీకి సంఘీభావం తెలిపితే తట్టుకోలేని జోగురామన్న తన చెంచా అయినటువంటి ఒక రౌడీ గూండా అయినటువంటి మనోహర్ రావుత్ని పంపించి ఆయన మనుషుల్ని పంపించి కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేయడం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడి చేయడం, మా మీటింగ్ని అడ్డుకోవడం, ఇది ముమ్మాటికి ఒక దరిద్రమైనటువంటి సాంప్రదాయం. ఇది ఒక కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నది. ఇది ఒక దుశ్చర్య. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్నదని జోగురామన్న ఓడిపోతున్న భయంతో ఇటువంటి కుట్రలకు తెరలేపిండు మనోహర్ రావు. జోగురామన్న మీరిద్దరూ చేసిన అవినీతి అక్రమాలలో మీరు జైలుకు పోక తప్పదు. మీ అవినీతి అక్రమాల చిట్టా అంతా కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మీ అవినీతుల మీద ఎంక్వైరీ చేస్తాం, విచారణ జరిపిస్తాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ నాయకులందరూ తలుచుకుంటే మీరు ఊర్లలో తిరగలేవు. జోగురామన్న నువ్వు నీ గుండాలు, నీ చెంచాలు, నీ రౌడీలకు చెప్పు, కంది శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని టచ్ చేస్తే
ఆదిలాబాద్ అగ్గి పుడుతుంది అని ఈ సందర్భంగా జోగురామన్నకు మనోహర్ రావుకి తెలియజేస్తున్నా. మనోహర్ రావు నీ చెప్రాల నడిబొడ్డు మీద గడ్డ మీద వచ్చి ప్రచారం చేసుకునే హక్కు మాకున్నది. నీ గూండాగిరి నీ ఇంట్లో పెట్టుకో మనోహర్ రావు. నీ తాత జాగీర్ కాదు. నిన్ను గనక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నీ మొరం దందాలు నీ దొంగ దందాలని బయటకు తీసి నేను జైలుకు పంపిస్తాం ఖచ్చితంగా మనోహర్, గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఈ అడ్డుకున్నటువంటి చర్యకు సంబంధించి ఇప్పుడు పోలీసులు పేర్కొన్న విధంగా ఫిర్యాదులు ఏమైనా చేసేటటువంటి ఆలోచన? ఖచ్చితంగా ఫిర్యాదు చేస్తాం. పోలీసులు ప్రొటెక్షన్ కల్పించాల్సినటువంటి పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలకడం, దీని వెనకాల చెప్రాల ఘటన వెనకాల డిఎస్పీ ఉమేందరే దగ్గరుండి చేపిస్తున్నాడు. జోగు రామన్నకు దగ్గరి బంధువు అయిన డిఎస్పీ ఉమేందర్ ని వెంటనే ట్రాన్స్ఫర్ చేయాలి ఆదిలాబాద్ నుంచి మేము ఈసీకి ఫిర్యాదు చేయబోతున్నాం ఎలక్షన్ కమిషన్ కు. ఇప్పుడు చూసినట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించి రాబోయే రోజుల్లో మళ్ళీ ఇంకా ఏవైనా చేసేటటువంటి మీకు సమాచారం అంటే ఇటువంటి అడ్డుకునేటటువంటి దుశ్చర్యలకు పాల్పడతారు అనేటటువంటి సమాచారం ఏమైనా ఉందా? దానికి సంబంధించి కూడా ఈసీకి కానీ కలెక్టర్కు కానీ ఏదైనా ఫిర్యాదు చేసే ఆలోచన ఉందా? ఖచ్చితంగా కలెక్టర్ గారికి ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేస్తాం. ఊర్లలో మా మీద దాడులు జరిగేటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు జరిగే అవకాశం ఉంది. మేమందరూ కూడా పోలీసులకు వ్యవస్థకు ఖచ్చితంగా ఈసీకి కంప్లైంట్ చేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు రక్షణ కల్పించమని కోరుతాం. డిఎస్పీ ఉమేందర్ ఒక ముఠా నాయకుల్లాగా వ్యవహరిస్తున్నాడు. ఒక ప్రైవేటు సైన్యాన్ని నడిపే నాయకుల్లాగా వ్యవహరిస్తున్నాడు. ఈ ముఠా నాయకుల్లాగా వ్యవహరిస్తే డిఎస్పీ ఉమేందర్ జోగురామన్న దగ్గరి బంధువైనటువంటి ఈ వ్యక్తిని వెంటనే ఆదిలాబాద్ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలని ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేస్తున్నాం. ఎలక్షన్ కమిషన్ కూడా దాన్ని సుమోటోగా కేసుని స్వీకరించి వెంటనే డిఎస్పీ ఉమేందర్ గారిని ఆదిలాబాద్ నుంచి బదిలీ చేయాలని ఎలక్షన్ కమిషన్ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది మొత్తానికి అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి తతంగం అంతా బీఆర్ఎస్ పార్టీ ఓటమి భయంతోనే ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతోంది అనేటటువంటి అభిప్రాయంతో పాటుగా ఇవంతా కూడా పోలీసుల కనుసన్నలు ప్రధానంగా ఆదిలాబాద్ డిఎస్పీ ఉమేందర్కు ప్రమేయంతో ఇదంతా జరుగుతోందని చెప్పి జోగురామన్నకు సమీప బంధువైనటువంటి ఉమేందర్ కారణంగానే ఇవి జరుగుతున్నాయని చెప్పి దీనిపైన ఈసీకి కంప్లైంట్ చేయబోతున్నాం అనేటటువంటి విషయాన్ని తెలుపుతున్నారు ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డి. ఓవర్ టు స్టూడియో.